అయితే కనుక బర్డ్ బై లిమిటేషన్ అది కూడా అసలు కడతానికే లేదు అది. సో ఇన్ని ఉన్నాయి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. జత్వాని గారి కేసులో ప్రభుత్వం అత్యుత్సాహం, రాజకీయ కోణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జత్వాని కేసులో ఏం జరిగిందని ఇంకా వాళ్ళు తేల్చనివ్వండి, ఇంకా వాయిదాలు జరుగుతాయి, నేను దాని జోలికి వెళ్ళను. ప్రాథమికంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వేసిన సిఐడిఏ జత్వానిది తప్పు, ఆమె చీటర్ అని చెప్పింది. ఇంకో మొత్తం మీద 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కన్నా వాళ్ళ మీద ముద్ర చాలా ప్రమాదం కదా. ఒక డీజీ క్యాడర్ లో స్థాయికి వెళ్లాల్సిన వాళ్ళు ఒక అమ్మాయి విషయంలో ఇట్లా చేశారు. అలిగేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు చీఫ్కి చెప్పినట్టు చీఫ్ ఇంత కళ్ళు అల్లేశారు కథ. ఇప్పుడు చివరికి ఆమె చీటర్ అని తేల్చినారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండో పాయింట్ ఏమంటారు? ఆ భూములకు సంబంధించిన విషయంలో కేసు నడుస్తా ఉంది అంటారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక మహిళ పైన జరిగిన కేసు అప్పుడు వాళ్ళు ప్రాసెస్ పాటించారు, ఉత్సాహం చూపించారు. అసలు పక్కన పెడితే అక్కడ జడ్జి ముందు ఆధారపరిచారు, ఇక్కడ ఏపీలో జడ్జి ముందు ఆధారపరిచారు, జైలుకి పంపించారు. అయినా అది అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మహిళ విషయంలో మేము పర్ఫెక్ట్ గా ఉంటామనేసి 3 IPS సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో జరిగినట్టు ఘటనలో మహిళ పైన ఇట్లా జరిగినప్పుడు ఎంతమంది సస్పెండ్ చేసినారు? ఒక సిఐని అయితే విఆర్కి పంపించారు. ఇక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదు అందరు? నేను సస్పెండ్ చేయమని కోరుకోవట్లా, మీ యాటిట్యూడ్ ఏంది? అంటే అక్కడ పోలీసు ఉన్నతాధికారులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళు చేసిన పరిస్థితి ఇక్కడ ఏ ఆధారంతో చెప్తున్నారు? ఏ ఆధారంతో చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఏ ఆధారం ఉంది? రామకృష్ణారెడ్డి పోయి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజానికి చెప్తే ఏ ఆదాయం ఉంది? ఆయన పోయి సిపికి చెప్పాడా, సిపి పోయి సిఐకి చెప్పాడు. ఏ ఆధారంతో చెప్తున్నాడు? కథ తప్ప ఇది. కాబట్టి 3 ఆఫీసర్లు సస్పెండ్ చేసిన బారేసినారు కదా. ఇప్పుడు కూడా అనుమానంతో సస్పెండ్ చేయండి, చేయమని నా కోరిక కాదు. మనం పొలిటికల్ యాంగిల్లో అది జగన్ గారికో జిందాల్కో అప్పగిచ్చి వాళ్ళ మీద నిందేయడానికి టార్గెట్ గా చేసినారు. దాని ఫలితంగా హడావుడి చేసినారు. చివరికి ఇప్పుడు ఆమె తప్పుడు అని మాట మీరు పెడుతున్నారు. ఇప్పుడు ఏ సిఐడి, జగన్ గారి సిఐడి అది నిర్ధారించింది. అప్పుడు సిఐడి వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు అట్లా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు వాళ్ళు ఇచ్చిన ఆధారంగా చేసుకున్నారు. 3 ఆఫీసర్లు సస్పెండ్ చేసినారు. మరి వాళ్ళు రివర్స్ లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ప్రభుత్వం ఒక కేసు వచ్చినప్పుడు రాజకీయ ప్రత్యర్థి అంటే ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం చెప్పండి. జత్వాని ఎపిసోడ్ అనేది ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందిగా మారిద్దా భవిష్యత్తులో? ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా నిందలు భరిస్తుంది. ఎందుకంటే మీరు వేసిన సిఐడి తేల్చింది తన రాజకీయ ప్రత్యర్థి నెత్తిని రాళ్ళు వేయడం కోసం ఏ స్థాయి కన్నా ప్రభుత్వం వెళ్తా ఉంది అనే మెసేజ్ మాత్రం బలంగా దీని వెళ్ళింది. ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి నష్టం. అది ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. రైట్. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు గాలి వెంకటేశ్వర గారు, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు, జూపుడు ప్రభాకర్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.